మిత్రులందరికీ కూడా నమస్కారాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఈ రోజు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ ద్వారా మీకు ఏం తెలియపరుస్తున్నాం ఎట్లా అంటే హాజీ ఇంతియాజ్ గారికి ఇక్కడ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమనగా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో ఐహెచ్ఆర్పీసీ టీం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాము. ఒక మంచి థాట్ తో, ఒక మంచి కాజ్ తో ఈ యొక్క సంస్థని స్టార్ట్ చేశాము. గత 10 ఏళ్ల నుంచి మేము కంటిన్యూగా ఈ సర్వీసెస్ చేస్తున్నాము. ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మీరు ఐహెచ్ఆర్పీసీ సంస్థని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు న్యాయం జరగకపోతే మా దగ్గరికి వస్తే మీ తరపు నుంచి మేము ఫైట్ చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము రెడీగా ఉంటామని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. సో ఇంకొకటి అసలైన విషయం ఏంటిది ఇట్లా అంటే ఈ రోజు ఈ యొక్క సభకి రోహిత్ పాండే గారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అయితే ఎవరైతే ఉన్నారో అలాగే మా ఐహెచ్ఆర్పీసీ నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎన్నో ఏళ్ల నుంచి సర్వీసెస్ అందిస్తున్నారు. ఐహెచ్ఆర్పీసీ ఎటువంటి యొక్క సంస్థ ఇట్లా అంటే ₹1 ఆశించకుండా పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలి, పేద ప్రజల కోసం నిలబడాలి, పేద ప్రజల కోసం ఎట్టి పరిస్థితులు కూడా నిలబడాలి అన్న నినాదంతోనే ఐహెచ్ఆర్పీసీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక ఒక కొత్త అధ్యానం, ఒక కొత్త బాధ్యత మేము ఇక్కడ ఇంతియాజ్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే ముందు కార్యాచరణలో ఇంకా ఇక పెద్ద సభలో పెద్ద వేలో మేము ఇంకా ప్రతి చోట టీమ్స్ ని ఏర్పాటు చేసి మేము ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందేలాగా చేస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా తెలుపుకుంటున్నాను. నేను ఒక కొటేషన్ తో నేను నా యొక్క స్పీచ్ ని ముగించాలను లెట్ us raise our voice before the truth dies అనే నినాదం మా దగ్గర ఎప్పుడు ఉంది. సో అంటే ప్రతి ఒక్కరి కోసం వాయిస్ రైజ్ చేయాలి, ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి, ప్రతి ఒక్కరి కోసం కూడా ఫైట్ చేయాలి అనే నినాదం ఐహెచ్ఆర్పీసీది. సో ఈ వాళ్ళ ఎంతో సంతోషకరమైన రోజు అంటే సో ఇంత పెద్ద సభగా ఏర్పాటు చేసిన ఇంతియాజ్ గారికి, అలాగే సో మా యొక్క కోర్ కమిటీకి ప్రతి ఒక్కరికి, సో షరీఫ్ మౌలానా గారికి, అలాగే సయ్యద్ సమీభాయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేర్లు ఎవరైనా మర్చిపోయింటే డిస్ట్రిక్ట్ ప్రెస్ టీం గారికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. అలాగే మీరు ముందుగా ఫ్యూచర్ లో కూడా మంచి యొక్క కార్యక్రమాలు చేసి సో ప్రతి ఒక్క పేద ప్రజల ఒకరికి మీరు వాయిస్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.